Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే ఆడపిల్లలు చాలా త్వరగా మెచ్యూర్ అయిపోతూ ఉంటారు. అయితే ఇది కొంతమంది ఇది కామన్ అని అనుకుంటూ ఉంటారు. దీనివల్ల కొన్ని కాంప్లికేషన్స్ కూడా వస్తాయని అంటున్నారు డాక్టర్లు. అయితే ఆ కాంప్లికేషన్స్ ఏంటి, వాటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుండి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శాంతి గారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం మేడం, ఇప్పుడు చూసుకున్నట్లయితే 7 years 8 years అమ్మాయిలు కూడా మెచ్యూర్ అయిపోతూ ఉన్నారు. అది ఇప్పుడున్న ఫుడ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న స్ట్రెస్ కావచ్చు. చిన్నపిల్లల్లో కూడా స్ట్రెస్ లెవెల్స్ బాగానే ఎక్కువనే ఉంటున్నాయి. ఏదైనా కావచ్చు, బట్ ఇలా ఇంత త్వరగా మెచ్యూర్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయంటారు? ఇప్పుడు చాలా మంది వితిన్ 10 yearsలో అయిపోతున్నారండి. చాలా ఫ్యామిలీస్లో వాళ్ళు కూడా చెప్పుకోలేక కొంతమంది చెప్పట్లేదు కూడా ఫ్యామిలీ. అవి ఎందుకు అంటే వాళ్ళు తినే, మీరు అన్నట్టు ఫుడ్ను బట్టి, స్ట్రెస్ లెవెల్స్ని బట్టి హైపోథెలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అని ఉంటుంది. మన బాడీలో బ్రెయిన్లో హైపోథెలమస్ పిట్యూటరీ ఉంటుంది, కింద ఓవరీ ఉంటుంది. సో అవి ఈ ఓవరీ మీద పనిచేయడం వల్ల హార్మోన్స్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ముందే స్టార్ట్ అయిపోతుంది మెచ్యూరిటీ. ఈ ఎందుకంటే ఈ చికెన్స్ వాటిల్లో కూడా హార్మోన్స్ ఉండడము, అలాగా ఫుడ్లో చేంజెస్ అన్నీ కూడా మనకి పెస్టిసైడ్స్ పెంచడము, కూరగాయలు, మిల్క్ అన్నీ కూడా మనకి అడల్ట్రేషన్ ఎక్కువైపోయి హార్మోన్స్ అనేవి బయట నుంచి కూడా వచ్చేయడం వల్ల వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. ఇలా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఈస్ట్రోజన్ అనే హార్మోన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు. ఇప్పుడు మెనోపాజ్ అనేది 45కి వచ్చింది అనుకోండి, 10కి అనుకోండి, ఈస్ట్రోజన్ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కొన్ని ఇవైతే ఉంటాయి. ఏంటంటే ఫైబ్రాయిడ్స్ లాంటివి గర్భసంచిలో రావచ్చు. అవి హైపర్ ఈస్ట్రోజెనిక్ కండిషన్స్. తర్వాత ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా కారణం హైపర్ ఈస్ట్రోజెన్. తర్వాత బ్రెస్ట్ లో గడ్డలు, ఫైబ్రోఎడినోమాస్ అవ్వచ్చు, లేకపోతే బ్రెస్ట్ మ్యాలిగ్నెన్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా హైపర్ ఈస్ట్రోజెనిక్ ఒక రీజన్ అనమాట. అందరికీ వచ్చేయాలని లేదు, ఇస్తే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు, ఇలాంటివి అయినప్పుడు ఇలాంటి కొంచెం హైపర్ ఈస్ట్రోజెనిక్ కండిషన్స్ అనేవి వాళ్ళకి ఎక్స్పోజ్ అవుతారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. తర్వాత ఇమీడియట్గా కూడా బ్లీడింగ్ అనేది కొంచెం ఇర్రెగ్యులర్గా ఉండడము, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అవి ఎక్కువ ఉన్నప్పుడు ఒక నెల అవ్వకుండా ఒక 2 నెలలకు 3 నెలలకు అవ్వడము, లేకపోతే ఎక్కువ అయిపోవడము, పీసీఓడి అనే కండిషన్ కూడా డెవలప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్, వాళ్ళు లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంచుకున్నారనుకోండి అయిపోయాక రాదు. కానీ ఎవరి లైఫ్ స్టైల్ బాగుంటుంది? అందరికీ స్ట్రెస్ ఉంది, ఫుడ్ ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నారు, పిజ్జాలు, బర్గర్లు, నో ఎక్సర్సైజ్, స్కూల్స్లో కూడా యాక్టివిటీ లేదు. మరి అప్పుడు ఏమవుతుంది? పీసీఓడి కంపల్సరీ వస్తుంది. పీసీఓడి కూడా హైపర్ ఈస్ట్రోజెనిక్. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ప్రొజెస్ట్రాన్ ఉండదు. సో దానివల్ల కూడా వాళ్ళకి పింపుల్స్ రావడము, హెయిర్ ఫాల్, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, కాస్మెటికల్ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ అయ్యాక మళ్ళీ పిల్లలు పుట్టకపోవడము, తర్వాత ఎప్పుడో డయాబెటీస్ 45-50 కన్నా ముందే వచ్చేయడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువైపోతుంది. దానివల్ల హార్మోన్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. సో ఇన్ని రకాలుగా వాళ్ళకి పీరియడ్ ప్రాబ్లమ్స్తో పాటు గడ్డలతో పాటు క్యాన్సర్ వరకు కూడా దారితీయచ్చు. అండ్ అలాగే కొంతమందికి రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి, ఎక్కువ స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది, భరించలేకపోతూ ఉంటారు. ఇది ఎందుకు అవుతుంది అంటారు? అది అందరికీ ఇవే ఉండక్కర్లేదండి. ఈ పెయిన్ అనేది ఏ ప్రాబ్లం లేకుండా కూడా మనం చాలా మంది చూస్తుంటాం. ఓకే. దాన్ని ఫిజియోలాజికల్ డిస్మెనోరియా అంటాం. కొంతమందికి ఫైబ్రాయిడ్స్, నేను చెప్పినట్టు గడ్డలు ఉన్నాయనుకోండి, అది మిడిల్ పొరలో ఉంటే ఎక్కువ పెయిన్ ఉంటుంది, చాలా పెయిన్ ఉంటుంది. ఇంకో కండిషన్ ఏంటంటే ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ ఏంటంటే గర్భసంచి లోపలి పొర అక్కడ ఉండకుండా బయటంతా ట్యూబ్స్ మీద, అండాల మీద, పొట్ట లోపల ఉండి పీరియడ్ అయినప్పుడల్లా విపరీతమైన పెయిన్. సో వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టడం కూడా కష్టం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా వస్తుంది. సో ఈ పెయిన్ అనేది నార్మల్గా ఉండొచ్చు, లేకపోతే గడ్డల వల్ల ఉండొచ్చు, లేకపోతే ఎండోమెట్రియోసిస్ వల్ల ఉండొచ్చు, లేకపోతే యూట్రస్ పెద్దగా అయిపోయి 40-45 సంవత్సరాలకి ఎడినోమయోసిస్ అంటాం, లోపలి పొర మధ్య పొరలోకి వచ్చేస్తుంటుంది. దానివల్ల కూడా నొప్పి ఉండొచ్చు. సో పాలిప్స్ ఉండొచ్చు లోపల. సో ఇన్ని రకాల కారణాల వల్ల పెయిన్ ఉండొచ్చు. బ్లీడింగ్ కూడా కొంతమందికి తక్కువ ఉంటుంది. యాక్చువల్లీ ఫైబ్రాయిడ్స్ అనేవి తీసుకుంటే లోపలి పొరలో ఉంటే బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది, మధ్య పొరలో తీసుకుంటే పెయిన్ ఎక్కువ ఉంటుంది. బయట పొరలో ఉన్నాయనుకోండి ఇవేమి ఉండవు, ప్రెషర్ సిమ్టమ్స్, యూరిన్ రాకపోవడము, మోషన్ ఫ్రీగా వెళ్ళకపోవడము, యూరిన్లో అర్జెన్సీ, కిందంతా వాయడము,
కడుపు నొప్పి ఏదో లాగినట్టు, ఒక 5 నెలల ప్రెగ్నెన్సీ ఉంటే ఎలా ఉంటుందో అలాగా కింద బరువుగా ఉండడం, ఇవన్నీ ప్రెషర్ సింటమ్స్ అన్నమాట. ఓకే. సో ఒక్కొక్కరికి ఆ కారణాన్ని బట్టి వాళ్ళకి మారుతూ ఉంటుంది. అండ్ మెనోపాజ్ టైము ముందు చూసుకున్నట్లయితే 40 to 50 ఇయర్స్లో ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఎర్లీగా వచ్చేస్తుంది, కొంతమందికి 50 ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ పీరియడ్స్ రావడం ఇలా చూస్తూ ఉన్నాం. సో ఈ రెండిటికి ఎందుకు ఇంత ఇది వస్తుంది అంటారు? మెనోపాజ్ అనేది ఏజ్ని బట్టి ఉంటుందన్నమాట. సో మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీలో ఎప్పుడు మెనోపాజ్ వచ్చింది, ఆగిపోయింది పీరియడ్స్, మీ మదర్కి ఎప్పుడు ఆగింది, వాళ్ళ సిస్టర్స్కి లేదా మీ ఎల్డర్ సిస్టర్స్కి ఆ టైంలోనే మీకు ఆగుతుంది. వాళ్ళకి 35లో ఆగితే మీకు 35, వాళ్ళకి 40 అయితే మీకు 45, వాళ్ళకి 45 అయితే 45. కొంతమందిలోనే ఏమైనా లోపల ఫైబ్రాయిడ్స్ ఉండి సమ్ పెథలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప మెనోపాజ్లో తేడా రాదు. అందరు ఏమనుకుంటారు, మెనోపాజ్ అంటే ఒక 2-3 నెలలు అయ్యి ఇంకేదైనా ప్రాబ్లం ఉందనుకోండి, బ్లీడింగ్ బాగా అవుతుంది, నొప్పి వస్తుందంటే మెనోపాజ్ ఇది అయిపోద్దిలే, ఇంకో 3 ఇయర్స్ ఆగితే అయిపోద్దని రారు. అలా ఉండదు. మెనోపాజ్ అంటే 2-3 మంత్స్కి అలా 6 మంత్స్కి వచ్చి కొంచెం కొంచెం అయ్యి ఆగిపోతుంది. ఎందుకంటే హార్మోన్ ఈస్ట్రోజన్ అనేది స్లోగా తగ్గిపోతుంటుంది కాబట్టి ఇక్కడ కూడా తగ్గిపోతుంది. వాళ్ళకి ఎక్కువ అయిపోతుంటుంది, బ్లడ్ ఏమో 6 grams పడిపోతుంది అయినా రారు. ఇది మెనోపాజ్ ఇంకా ఆగిపోయే టైము అని. సో అలా ఉండొద్దు. మెనోపాజ్ న్యాచురల్ మెనోపాజ్ అంటే నేను చెప్పినట్టు కొంచెం కొంచెమే స్టెప్ బై స్టెప్ అవుతూ అదే ఒక 2-3 మంత్స్కి వచ్చి తర్వాత 6 మంత్స్కి వచ్చి 1 ఇయర్కి వచ్చి ఇంకా ఆగిపోతుంది. సో 1 ఇయర్ తర్వాత ఏమాత్రం చిన్న బ్లీడింగ్ కనిపించినా మీరు కంపల్సరీ డాక్టర్ని కలవాలి. స్పాటింగ్ వచ్చిన 1 ఇయర్ ఆగిపోయింది, ఇంకా ఆగిపోవాలి, మళ్ళీ ఒక డ్రాప్ కూడా కనిపించకూడదు. అలా కనిపిస్తుంది అనుకుని రావాలి. అలా కాకుండా ఈ ఆగిపోయే టైంలో ఎక్కువ అయిపోతుంది, బ్లడ్ తగ్గిపోతుంది, పెయిన్ బాగుందంటే గైనకాలజిస్ట్ని కలవాలి. అక్కడ నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళు చాలా మటుకు లాస్ట్ స్టేజ్ వరకు వెళ్తుంటారు. సో అలా నెగ్లెక్ట్ చేయకుండా మెనోపాజ్ ఏంటి, నార్మల్ ఏంటి, అబ్నార్మల్ ఏంటి అని తెలుసుకుంటే ఓహో ఇది అబ్నార్మల్ ఏమో, కలవాలేమో మనం గైనకాలజిస్ట్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో అదొకటి. ఇంకోటి సర్వైకల్ ఏమైనా గ్రోత్ ఉందనుకోండి, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అని అందరూ అంటున్నారు కదా, ఆ గ్రోత్ ఉంటే ఇంకా పీరియడ్తో సంబంధం ఉండదు, కంటిన్యూస్గా ఎప్పుడు పడితే అప్పుడు బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది, విపరీతమైన వాసన. యూట్రస్ అనుకోండి, మనకి వాసన ఏముండదు, స్మెల్ ఏముండదు, జస్ట్ బ్లీడింగ్. సర్వైకల్ క్యాన్సర్ అనుకోండి, బ్లీడింగ్ తో పాటు కలర్, స్మెల్, అదే వాళ్ళకి ఇండికేషన్. సో అందుకే ప్యాప్స్మియర్స్ ఎవ్రీ 3 ఇయర్స్ అందరూ చేయించుకుంటే అంత స్టేజ్ వరకు వెళ్ళరు. అదేంటంటే ఇన్ బిట్వీన్ పీరియడ్స్ అయిపోతుంటుంది, సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత అయిపోతుంటుంది, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం. అలా వచ్చింది అనుకోండి, ఏమైనా ఉందేమో అని సస్పెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా ఫస్ట్ వాళ్ళే చేసుకోవాలి, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని ఏదైనా గడ్డల్లో అనిపిస్తే రావాలి. సో ఇవన్నీ అవేర్నెస్ కంపల్సరీ అందరూ తెలుసుకుంటే, సో ఎక్కడ మన ప్రాబ్లం రావచ్చు, లేడీస్ ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్ అవి ఎలాగో చూపించుకుంటారు, ఇవి కూడా అందరూ చూసుకోలేరు కదా, బయట వాళ్ళకి చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళే ఎగ్జామినేషన్ చేసుకుని ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే గైనకాలజిస్ట్ని కలిస్తే బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి.